బాబు, సత్యం బాబు, బాబు ఏమిటి మన ఇంటి పక్కన పాకల్లో వాళ్ళంతా బస్తీకి లేచిపోతున్నారు. ఎందుకని? ఈ ఎలక్షన్ లో సావుకారు పార్టీ కోట్లు లేదని వాళ్ళకి ఇచ్చిన కౌలు పొలాలు లాక్కుని వాళ్ళకి ఇళ్లలో నుంచి ఖాళీ చేయమన్నారు బాబు. ఇంత అన్యాయమా? అవును బాబు. సరే పద. ఎక్కడికి వెళ్తున్నారు? దిక్కు లేని వాళ్ళకి ఎక్కడికనే ఉంది బాబు. ఇట్లా పడిపోతున్నాం కడుపుని చేత పట్టుకుని. నీకేమైనా పిచ్చా ఏమిటి? ఉన్న ఊర్లో తిండి దొరకకపోతే పురుగులోనా నీ పొట్ట నిండేది. నా మాట వినండి, ఎక్కడికి వెళ్ళద్దు. ఈ ఎల్లక ఈ పల్లె కొంపల్లో బతికే దారేముంది బాబు. పండించుకుంటే ఇక్కడ కావాల్సినంత భూమి ఉంది. ఉంది, ఇచ్చేదాత ఉండదు. ఇచ్చినా మాకు వచ్చేదేముంది బాబు, మా రక్తం పిండిపోయటం తప్ప. ఈ రోజుల్లో పల్లెటూరులో ఏముంది బాబు, పార్టీలు కచ్చలునా. బస్తీలో మాత్రం ఉందా మస్తుగా. అక్కడ జనం ఎక్కువ, పని తక్కువ. ఏ పూట కాపూట కూలీరాలు ఏరుకోవడం, చాలీ చాలని మెతుకులు, చచ్చి చాలని బ్రతుకులు. ఎందుకు మీ రక్తం ఎడారిలో తరపోస్తారు? పండించే వాళ్ళంతా బస్తీకి ఎక్కితే తిండి ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి. నా మాట విని వెళ్ళకండి. చేసుకుంటే మా బంజర భూమి కావలసినంత ఉంది. అందరం కలిసి కష్టపడదాం, పండిద్దాం, మనం బ్రతుకుదాం, జనాన్ని బ్రతికిద్దాం. వెళ్ళకండి, వెనక్కి తిరగండి. ధర్మాత్ములు దేవుళ్ళలాగా వచ్చారు. ఈ మాత్రం చల్లని మాటలు చెప్పి ఆదరించే వాళ్ళు ఉంటే పల్లికన్నా బాబు పట్నం. లక్ష్మి రా, లక్ష్మి రా. అమ్మా అమ్మా, లక్ష్మి వచ్చిందమ్మా. సుశీలమ్మ గారు పంపారమ్మా కూరగాయలు. మీకు ఇచ్చిరమ్మని వారి చేలో పండినైత. లక్ష్మి, పిన్ని వాళ్ళంతా కులాసా? అంతా కులాసాగానే ఉన్నారమ్మా మీ దయ వల్ల. మాదే ఎందుకే వాళ్ళకు? ఇప్పుడు వాళ్ళకి ఎవరి దయ అక్కర్లేదుగా, గొప్ప వాళ్ళు అయిపోయారు. అదేటమ్మా అట్ట అంటారు? మీ దయ వల్లే ఈ మాత్రం ఉన్నామని ఎప్పుడు అనుకుంటా ఉంటారు. సుశీలమ్మ గారు అయితే మరీని మీరు మందుచ్చుకున్నారో లేదో, పాలు తాగారో లేదో, ఆరోగ్యం ఎట్టా ఉందోనని 100 సార్లైనా అనుకుంటారమ్మా. పోవే, ఎందుకు నా కళ్ళ నీళ్ళు తుడవాలని చూస్తావు? అనుకుంటారట, అనుకుంటారు. అంత అభిమానం ఉన్నవాళ్ళైతే పసిపిల్లడికి నేను ఎంతో ప్రేమగా చేసి పంపిన సున్నుండలు తిప్పి నా ముఖాన్ని కొడతారా? సున్నుండలా మీరు పంపారా? ఎప్పుడమ్మా? అవును లక్ష్మి, మొన్న పండుగ నాడు బాబు కోసం అమ్మే స్వయంగా చేసి శంకరయ్యతో పంపించింది. అదేమిటమ్మా, నేను అక్కడే ఉంటున్నాగా, ఎవ్వరూ ఏమీ తీసుకురాను లేదు, తిప్పి పంపను లేదు. నిజంగా? అంతే శంకరయ్య ఎక్కడికి రాలేదు? నీతోడమ్మా. శంకరయ్య, 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 చెప్పు, నిజం చెప్పు పాపాత్ముడా. ఆ సున్నుండలు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చావా? అలా గుడ్లు మిటకరిస్తావే? చెప్పు, నా ముఖం చూసి చెప్పు. అసలు నువ్వు ఆ ఇంటి తాయికి వెళ్ళావా? నిజం చెప్పావా? సరే, లేకపోతే ఆయనతో చెప్పి నీ గొంతు పోయిస్తా. చెప్పు, మర్యాదగా చెప్పు. మన్నించండి అమ్మ, మన్నించండి. అనసూయమ్మ గారు 10 రూపాయలు చేత పెట్టి నాటకం ఆడమన్నారు. పూర్తిగా తిండి. ఇంకెప్పుడు ఇట్లాంటి వెధవ పని చేయనమ్మా. దౌర్భాగ్యుడా, ముష్టి 10 రూపాయల కోసం ఇంత మోసం చేస్తావా? పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్రాణంతో పైకి ఎంత నాటకం ఆడించావే. పసిబిడ్డకు సున్నుండలు పంపడం కూడా ఓర్వలేకపోయావా? పిల్లలు కలదానివే, నీ చేతులు ఎట్టా ఆడే. నీ అసూయ మండిపోను. ఇంత ద్రోహం చేసి నీ తల మీద ఏ గట్టం పడ్డావో పో. నా కడుపు రగించి నన్ను బాధలు పెట్టి ఏం బాగుంటావో బాగు. అయ్యా అయ్యా, లారీ వస్తాం. అన్నగారెళ్ళే ఉందయ్యా. మీరు కానీ రానయ్యా. ఇలా వచ్చారు? పని మీదే వచ్చినాం. నాతోనా? అవును, నీతోనే. అన్నగారు పంటంతా స్వాధీనం చేసుకుని రమ్మని చెప్పండా. అన్నగారా? ఎందుకు? ఎందుకంటే భూమి అంతా వారేక
కాదు, దున్నేవాడిదే భూమి. అది ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదులే సత్యం. అంటున్నారా గానీ అందరూ దున్నుతున్నారా? కానీ మేము కష్టపడి సాగు చేశాం. కష్టపడి సాగు చేసినంత మాత్రాన పంట అంతా మీరైపోద్దా? ఎందుకు కాదు? కష్టపడి సాగు చేసేవాడిది కాకపోతే కూర్చుని సాపాటు చేసేవాడిది అవుతుందా? అబ్బే ఎందుకు అవుతుంది సత్యం? కష్టపడ్డందుకు కూలీ తీసుకోవాల్సిందే, తీసుకోండి. తీసుకోండి. మిగతాదే మాకు ఇవ్వండి. మిగతాది కాదు కదా, పుచ్చిన గింజ కూడా ఇవ్వం. వెళ్ళండి. ఇదిగో సత్యం, అనవసరంగా అన్నగారి ఆగ్రహానికి గురవకు. మర్యాదగా ఇచ్చేయి. ఇచ్చేయి. నేను మర్యాదగానే చెప్తున్నాను. ముందు బయటకు వెళ్ళవండి. సత్యం, కయ్యానికి కాలు దూతున్నావు. లేకుంటే మీరు బియ్యానికి వచ్చారా? దౌర్జన్యానికి దిగడం నాకు ఇష్టం లేదు. మీ విషయంలో మాకు ఇష్టమే. సత్యం, పైకి వెళ్దాం. సరే కానివ్వండి. ఏయ్, రండిరా. తమ్ముంటే కాల్చు. అయ్యా అయ్యా, కాల్చవా? సత్యం, జాగ్రత్త. కాల్చు. కాలుస్తా అట్ట మునగాడు. ప్రాణాలు తీయడం అంటే అంత తేలిక? కాల్చు. అడుగు కదిలించా పేల్చేస్తాను. ఆగో. ఇప్పుడు నిన్ను చంపాలంటే క్షణం పట్టదు. కానీ నీలాంటి చీట పురుగుని చంపడం మాకే పరుగు లోపం. పో, ప్రాణాలతో బయటపడిపో. చూస్తాను. చూశావుగా? బా, ఇప్పుడు ఏం చేస్తా? నువ్వు ఉండు బావా. ఈ పంట వీడింటికి చేరకుండా చేయకపోతే నా పేరు వైకుంఠమే కాదు. అంతే కదా? పదా. ఆగండి. ఇక్కడి నుంచి పూచి పూల పట్టుకోవడానికి వీల్లేదు. సత్యం వేరా? అవునండి. అయితే ఇదిగో నోటీస్. ఈ ఆస్తి అంతా తగాదాల్లో ఉందని, దౌర్జన్యంగా పరాక్రాంతం అవుతోందని ఫిర్యాదు చేయబడింది. కనుక ఇక్కడ శాంతి భద్రతలు కాపాడడానికి ఈ తగాదాల పరిష్కారం అయ్యే వరకు జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వు ప్రకారం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 145వ సెక్షన్ కింద ఈ ఫలసాయాన్ని జప్తు చేసి స్వాధీనం చేసుకుంటున్నాం. సరే, పర్వాలేదు. మన కష్టం ఊరికే పోదు. న్యాయం మన పక్షానే ఉంది. అవసరమైతే హైకోర్టు వరకు వెళ్ళి దీని అంతేగా తెలుసుకున్నాం. అండి. అంతే కదా, మనోడి మాట. సెంట్రల్ జైలుకి వెళ్ళాలి, అయిపోతుంది కదా. ఏమండి అప్పుడే వచ్చారు? ఏమిటిది? కోర్టు నోటీస్. పెద్దనైన మీద కేసు వేశారు. బావగారా, మీ మీద కేసు వేశారా? ఏమిటండి మీరు అంటున్నది? నేనేది ఉంది? ఇదిగో నోటీసు. పొలం అంతా ఆయనదేనట. సాగుబడి చేసినందుకు కూలి గింజలు మాత్రం తీసుకుని మిగతా పంటంతా ఆయనకి అప్పగించాలట. ఇది కేసు. ఏమోనండి, ఇదంతా నేను నమ్మలేకుండా ఉన్నాను. బావగారు ఎన్నడూ అలాంటి పని చేయరు. ఇందులో ఏదో పొరపాటు ఉంది. పోనీ మీరే స్వయంగా వెళ్ళి ఆయనతో మాట్లాడి రాకూడదు? అక్కర్లేదు. మనం ఎందుకు వెళ్ళాలి? అంత రాజీ పడాల్సిన అవసరం మనకేం లేదు. అయితే అన్నగారి మీద కేసు జరుపుతారా? అవును. అన్యాయాన్ని ఎదుర్కోవడంలో అభిమానాలకు తావులేసి చూసి, ఇది మన ఇంటి విషయం కాదు, 10 మందికి సంబంధించిన విషయం. 10 మంది పాటుపడ్డారు, పండించారు. మన అభిమానాలతో వాళ్ళ నోట మందు కొడతామా? అన్నగారు కోపడతారని వాళ్ళ గొంతులు కోస్తామా? వీల్లేదు చూసి, వీల్లేదు. 10 మంది మేలు కోసం మనం ఏం చేసినా పాపం కాదు. ఈ కేసు జరిపించాల్సింది. జరిపిస్తాం. సరే, మీ ఇష్టం.